హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ నేను మీ జడిపిల సైదులు. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాము. 20 సంవత్సరాల కళ ఒక రోడ్డు. ఆ రోడ్డును వేయించబోతున్నారు ఈ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆ రోడ్డు వర్క్స్ అయితే ఒకసారి చూద్దాము. చూడండి, ఇగో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాము. మీకు తెలుసు, ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్లే రోడ్డు. ఇటు నుంచి మాల్ వెళ్లే రోడ్డు, మాల్ అండ్ మల్లేపల్లి, దేవరకొండ, నాగార్జున సాగర్ వెళ్లే రోడ్డు ఇది. ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఉంది. అంబేద్కర్ స్టాట్యూ కంటే వెనక యాడ్ బాగా కనిపిస్తుంది. ఏమనుకోదు, ఏం చేయలేము. ఇగో అంబేద్కర్ స్టాట్యూ ఉంది ఇక్కడ, ఇచ్చిన గార్డెన్. ఇక్కడ నుంచి నాగన్పల్లి వరకు, ఇగో ఈ రోడ్డు ఉంది కదా, ఇది నాగన్పల్లి వరకు దాదాపుగా 45 కోట్ల ఖర్చుతో మల్రెడ్డి రంగారెడ్డి గారు వేయిస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు వేయించలేదంట. ఒకటే చిన్న పాత దారి ఉండినంట. ఒకసారి ఆ పాత దారి చూద్దాము, వేస్తున్న దారి చూద్దాము, అన్ని చూద్దాము. పదండి పదండి ముందుకు. రెడీ గో. దాదాపుగా 5 కిలోమీటర్లు నాగన్పల్లి వరకు ఆ రోడ్డు. అంటే ఈ రోడ్డును వెడల్పు చేస్తూ కొత్త రోడ్డు కూడా వేస్తున్నారు. కంప్లీట్ గా ఏమేమి వర్క్స్ ఉన్నాయో అన్ని కూడా చూద్దాం, పదండి. చూస్తున్నారు కదా, మొత్తం మట్టి వరకు అయితే అయిపోయింది. మట్టి కూడా నున్నగానే ఉంది, మొత్తం మట్టి ఫినిషింగ్ అయిపోయింది. ఈ రోడ్డు చాలా చిన్న రోడ్డు అప్పట్లో. ఇగో దీన్ని వైండింగ్ చేస్తా ఉన్నారు. ఇగో ఈ మొత్తం ఎడల్పు దాదాపుగా 100 ఫీట్ రోడ్ లెక్కే ఉంది మనకి. మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట ఇచ్చారని చెప్పేసి ఈ మధ్య రీసెంట్ గా న్యూస్ కూడా వస్తుంది. మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డా అని చెప్పేసి 45 కోట్లతో చేయిస్తున్నారు అని చెప్పేసి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్ చేయగలరు. చూడండి రోడ్డు వైండింగ్. అంతేగా. ఇక్కడ అంతా అసలు రోడ్డే లేదు, మొత్తం మట్టి పోసారు. మట్టి పోసి రోడ్డు వర్క్ చేస్తా ఉన్నారు. దీని తర్వాత కొంచెం నార్మల్ రోడ్, పాత రోడ్ అయితే ఉంది. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఆ చిన్న సన్నటి దారి ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. శాఖ గ్రంథాలయం అని ఉంది కదా, శాఖ గ్రంథాలయం వరకు ఇది వెడల్పు చేసి పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పాత రోడ్డు, సీసీ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి పాతది, సన్నగా ఉంటది చూడండి. ఈ రోడ్డును అయితే వెడల్పు చేయడం జరుగుతుంది. ఇంకో ఇక్కడికి ఈ మొత్తం లేచిపోతాయి అన్నట్టు. చాలా వెడల్పు విశాలమైన రోడ్డుగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది కదా, ఇగో ఈ గోడల వరకు రోడ్డు వస్తుందంట చెప్తున్నారు. ఇక్కడ ఒక బాబాయిని అడిగినాము. ఏంటిది? ఇగో ఇక్కడ రాసింది చూడండి. ఆగో ఇవన్నీ అది తీసేస్తారు అన్నమాట. ఇక్కడ అంతా క్లియర్ అవుతా ఉంటది. ఇగో ఇక్కడ పోతే మనోహరాబాదు, లింగంపల్లి, రాయపోలు, దండు మైలారం చాలా మందికి తెలుసు. ఇక్కడ బోర్డు ఉంది, మనమైతే వెళ్దాము. ఇగో ఆ ముందరికి వచ్చి ఆ హెల్త్ సెంటర్ దాటిన తర్వాత రైట్ కొట్టాలి. రైట్ కొడితే మనకు ఈ రోడ్డు వస్తుంది. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా దీని తర్వాత రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయట. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్, మళ్ళీ ఏమంటే రైట్ ఉంది. ఇమీడియట్ కర్వ్ ఉంది, కర్వ్. మ్యాప్ చూడాలా? మ్యాప్ చూడాలి. వీడియో ఆన్లైన్ ఉంది, మ్యాప్ లైన్లో ఉంది.
అటు నుంచి మళ్ళీ లెఫ్ట్. ఆపమంటే ఆపుతా అన్న. ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ కొట్టాలి. ఇగో ఈ ట్యాంక్ ఉంది కదా, ఎమ్మటే లెఫ్ట్ కొట్టి మళ్ళీ రైట్ కొట్టాలి. చిన్న షేప్ అంతే. ఇగో మల్రెడ్డి రంగారెడ్డి గారి ఫోటో కూడా ఉంది ఈడ. ఇక్కడ బాగా కంజెస్టెడ్ గా ఉంది, దీన్ని ఎలా తీస్తారనేది తెలవదు. ఈ లెఫ్ట్ ఇదే రోడ్డు వెడల్పు చేస్తారా? ఇగో ఆల్రెడీ రోడ్డు వెడల్పు, ఈ రోడ్డే వెడల్పు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బస్సులు కూడా ఊరు లోపలికి చాలా ఊర్లు అయితే ఉన్నాయి. కాదు, ఇల్లులే ఉన్నాయి కదా, ఇవి ఎట్లా చేస్తారు? ఇల్లు తీసేస్తే వెడల్పు అవుతుంది. ఏంటంటే ఎప్పుడు నేర్చుకుంటారు. వేరే రోడ్డు చేస్తాడేమో. ఇక్కడ మాత్రం వన్ వే పెడతారు. ఇక్కడ మావాడు అంటుండే ఇల్లే ఉన్నాయి కదా ఎట్లా హెల్ప్ చేస్తారని. ఇల్లు చోట వన్ వే పెడతారు, అటొకటి ఇటొకటి పెడతారు, లేదంటే నష్టపరిహారం ఇస్తారు ఏదో మొత్తానికైతే. ఎందుకంటే ఇప్పుడు లోపల ఇన్ని ఊర్లు ఉన్నాక వదలరు కదా. రైట్, ఈ రోడ్ చేస్తారు. ఇది వన్ వే చేస్తారు. ఏమి ఇది ఉంది కదా ఒక వన్ వే, ఊరు దాటే వరకు వన్ వే, ఊరు దాటిన తర్వాత టూ వే. అంతా బాగలేదు. ఇంకా ముందుకైతే వర్క్స్ జరుగుతున్నాయట, ఆల్రెడీ కనుక్కున్నాం. ఆ వర్క్స్ కూడా ఖచ్చితంగా అన్ని చూద్దాము. అస్సలు బాగలేదు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ క్షోభ అనుభవిస్తున్నారని చెప్పేసి మనకు ఇంత ముందు కూడా సమాచారం ఉంది. ఇంకా చూడండి ఎంత గుంతలు ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలం పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ లేదా రోడ్ ఇక్కడి నుంచి అంత ఒకటే. ఇక చూడండి సీసీ రోడ్, ఇది చిన్న రోడ్డు, చాలా చిన్నది, బుల్లి రోడ్డు. ఇక్కడ అంతా కూడా పొలాలు ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి. అంటే ఒక బస్సు వస్తే ఇంకో బస్సు రాదు. 20 సంవత్సరాల నుంచి వెడల్పుకు నోచుకోక, రోడ్లు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారట ఈ ఇబ్రహీంపట్నం నుంచి నాగనపల్లి వెళ్లే ప్రజలు. ఇగో మధ్యలో చింత చెట్టు, అద్భుతమైన చింత చెట్టు ఉంది, పక్కన చెరువు ఉంది, చాలా బ్యూటిఫుల్ లొకేషను. చేపలు కూడా పడతా ఉన్నారు. మధ్యలో బర్రెలు వచ్చినాయండి, కొంచెం అంటే మాకు గుద్దేదే. ఒకటే రోడ్డు ఇగో ఇటే ఇగో ఇదొక రోడ్డు పోతుంది, మళ్ళీ ఇటొక రోడ్డు పోతుంది. ఇటే ఉంది కదా. అంటే కొంచెం కంజెస్టెడ్ ఏరియా ఉంది, కానీ ఆ తర్వాత రోడ్డు వెడల్పు స్కోప్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది స్కోపు. ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొంచెం రోడ్ వర్క్స్ చేస్తున్నారు. ఇగో ఇదంతా కూడా రోడ్ వర్క్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా నీట్ గా చేస్తా ఉన్నారు. ఇగో ఇదంతా కూడా వెడల్పు అంటే అవసరం మనకు, భావి తరాలకు అంత మంచి జరగాలి, బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా రోడ్డు వెడల్పు అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్లు బాగుంటేనే ఏదైనా కూడా, నువ్వు ఎక్కడికి పోవాలన్నా కూడా మంచిగా పోతావు. ఎందుకంటే మనం పొద్దున లేస్తే మన బతుకు కోసం పోరాడే యుద్ధంలో రోడ్డే ముఖ్య పాత్ర వహిస్తుంది. నువ్వు చచ్చి శ్మశానానికి పోవాలన్నా రోడ్డు ఉండాలి, బతికి ఉండాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా రోడ్డు ఉండాలి, పనికి పోవాలన్నా రోడ్డు ఉండాలి. ఇవి వెడల్పు చేశారు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అంతా కూడా వెడల్పు చేశారు ఆల్రెడీ. మధ్యలో స్తంభాలు ఉన్నాయి, బట్ ఇటు మీద మొత్తం మార్కింగ్ కూడా చేశారు. ఇవన్నీ తీసేస్తారు త్వరలో. మీకు అక్కడ ఇంకా ఆల్రెడీ జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను పదండి. ఇటు సైడ్ కూడా లెఫ్ట్ రైట్ కూడా వెడల్పు చేయడం జరిగింది. విశాలమైన రోడ్లు అనేది మనకు చాలా చాలా అవసరం. సరే రాపన్నా.
రన్నింగ్ లో ఉంది ఇంకా. ఇక్కడైతే రోడ్ వర్క్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, చూశారు కదా మిషన్లు. చూడండి వెడల్పు కార్యక్రమం బాగా జరుగుతుంది. రోడ్ రోలర్స్, మిషన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇగో ఇది ఎక్కడ అంటే కరెక్ట్ గా ట్రాన్స్ఫార్మర్ ఉంది, మనకు అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ ఆ వర్క్స్ కొంచెం బ్రేక్ తీసుకొని ఆగి ఉన్నారు. ఇంకా ముందుకైతే పోదాము. స్టేట్ ఇది. ఓకే కంటిన్యూ. ఇది ఓన్లీ స్టేట్ రోడ్ అయ్యి ఎమ్మెల్యే వేపిస్తున్నాడంటే మనకు సమాచారం. ఎందుకంటే ఇది సెంట్రల్ ఉండదు, సెంట్రల్ ఓన్లీ హైవేలు మాత్రమే వేపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా హైవేలకు నెంబర్లు ఉంటాయి ఖచ్చితంగా, ఆ హైవేలు మాత్రమే మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ వేపిస్తుంది. మిగతా ఇగో పాత రోడ్ చూడండి ఎంత 2 బెత్తలు ఉంటదేమో ఈడ. అగో బస్సు కూడా వస్తుంది. ఇబ్రహీంపట్నం చౌటుప్పల బస్సు 482. బ్రహ్మాండంగా ఉంది బ్రదర్ లొకేషన్ అయితే. యూట్యూబ్ హిస్టరీలో ఎవరు లేని, ఎవరు పెట్టలే. మీరు గుర్తించాలి కూడా మమ్మల్ని కూడా, ఎందుకంటే నేను నా ఫ్రెండ్ మోజెస్ అనే వీడియోలు బాగా చేస్తూ ఉంటాం వీటికి సంబంధించింది. ఇంత దూరం వచ్చి, ఎందుకంటే ఇబ్రహీంపట్నం వచ్చినాము హైదరాబాద్ నుంచి, బోడుప్పలు, నాగోల్ నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వీడియోలు ఎవరు చేయరు బేసిక్ గా. ఇక్కడ మాత్రం భలే ఉంది, స్తంభాలు మాత్రం రోడ్డు మధ్యలో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి. విశాలమైన రోడ్లు అయితే వేస్తా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న కల్వర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ టైట్ గా ఉంది బాగా, మరి ఇలాంటివన్నీ చేపిస్తేనే కదా, లేదంటే ఇక్కడ బస్సులు ఎట్లా పోతాయి ఏంది, చీకట్లో అడవిలాగా ఉంటది. నిజంగా మంచి వర్క్ ఇది రోడ్ అయితే. కూడా లేదు పాత రోడ్. 20 feet అని ఉంటుంది ఆ పాత రోడ్. 20 feet ఎందుకు ఉంటుంది, అక్కడ ఉండదు. పాత రోడ్డు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్లు ఉంటదేమో నాకు కనిపించేది అయితే. చూడండి 10-15 లోపే ఉంటది, కానీ అంత మించి అయితే ఉండదు. కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాం, చాలా విశాలంగా. కొంచెం ఊర్లో కంజెస్టెడ్ గా ఉంది, దాన్ని అటొకవే ఇటొకవే 1 way చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే 2 way అంటే చాలా ఇల్లు లేచిపోతాయి కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే మాత్రం సూపర్ రోడ్ ఉంటది. ఇంకా ముందర కూడా వర్క్స్ జరుగుతున్నాయి, చూద్దాము. స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ అట, ఫ్రీ హోమ్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అని ఒకటి ఉంది ఇక్కడ సంస్థ. వచ్చినావా? ఏమవుతుపా, ఇక్కడ అంతా భారీగా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా, చాలా విశాలంగా మామూలుగా కాదు, అసలు అద్భుతం అన్న టైప్ లో చాలా బాగుంది ఇక్కడైతే. చూడండి ఇదేనా కమాండ్ కంట్రోల్? 2.4 బాగానే జరుగుతుంది. ఊర్లోకి అయితే ఏం లేదు, కానీ బయట బాగా. ఇక్కడ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇది కూడా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన. ఇగో ఇటు అలాగే లెఫ్ట్ మధ్యలో చెట్లు వచ్చినాయి, వీటిని కూడా లేపేస్తారు. ఇక ఆల్రెడీ ఇక్కడైతే రోడ్డు ఆల్రెడీ వేసారండి.
ఆ డాంబర్ అయితే వేసారు. ఇది డాంబర్ టెస్టింగ్ ఏదో తెలియదు కానీ ఇగో ఒక 100 మీటర్లు అయితే వేసారు. ఈ 100 ఫీట్ కంటే ఎక్కువ ఉంటుంది మరి రోడ్ అప్పుడు ఇది. అవును, ఇది చాలా విశాలంగా ఉంది. ఏంటిది? వైగోర్ వ్యాలోర్ విక్టరీ అంట. ఇది నాకు కొంచెం ఇంగ్లీష్ వీక్, డిపార్ట్మెంట్ కి సంబంధించిన అయితే ఏదో ఉంది ఇక్కడ. మీకు ఏమైనా తెలిస్తే అయితే ఖచ్చితంగా చెప్పండి దీని గురించి. ఆక్టోపస్. ఆక్టోపస్ వాళ్ళదా? ఓకే, ఆక్టోపస్ అంటే కమాండోస్. చాలా హెవీ ఉంటది వాళ్ళది రేంజ్. అక్కడ చూడలే మనం. ఇగో ఇక్కడ కూడా ఉంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జి కమాండోస్. నేషనల్ సెక్యూరిటీ అంటే మనం చూసినాం కదా అది. ఎన్ఎస్జి కమాండోకి సంబంధించిన ఇక్కడ సెంటర్ కూడా ఉంది, చాలా పెద్ద సెంటర్. సాహసమే విజయం. సాహసమే విజయం అని దానిపైన రాసింది. 28 స్పెషల్ కంపోజిట్ గ్రూప్ అట. ఇక్కడ అడ్రస్ అది. లెఫ్ట్ టు రైట్ ఉంది, దాని మధ్యలో నుంచి రోడ్డు పోతా ఉంది మనకి. రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇగో దాదాపు 45 కోట్ల ఖర్చుతో 5.5 కిలోమీటర్స్ అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రోడ్డు వేస్తుంటే ఇక్కడ మొత్తం చెట్లు కావచ్చు, స్తంభాలు కావచ్చు, మధ్యలో రాళ్ళు కావచ్చు, ఇలాంటి గుంతలు కావచ్చు. ఇగో ఇలాంటి చోట్లంతా వర్క్ చేయించాలంటే ఖర్చు బాగానే అవుతుంది, మామూలు విషయం కాదు. ఇగో చెట్టుకు కూడా మార్కింగ్ చేసి ఇవన్నీ తీసేయాలని. ఏది కూడా ఉత్తగా ఎట్టబడితే అట్ట నరికేయడానికి అయితే ఉండదు, ప్రతిదానికి పర్మిషన్లు చాలా ఉంటాయి. యా చూడండి, ఇలాంటి అన్ని చోట్ల వర్క్ చేయించాలంటే 45 కోట్లు 5 కిలోమీటర్లకు అనేది పెద్ద మ్యాటర్ కూడా కాదనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా దీనికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇటు వస్తే చూడండి, ఇటు సైడ్ మొత్తం రాళ్ళు రప్పలు. ఇగో ఇదంతా మొత్తం లోపల రాయి ఉంది. దీని అందరిని కూడా తీసి రోడ్డు వేయాల్సి ఉంటది. ఇంకా కరెంటు స్తంభాలు, వాళ్ళ పర్మిషన్లు వాళ్ళకి పెట్టాలి, లెటర్లు, ఇగో రాళ్ళు వాళ్ళు వచ్చి తీయాలి. ఎందుకంటే దారి పొడుగుతాం ఎప్పుడో వేసిన స్తంభాలు కదా, ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు 20 సంవత్సరాలుగా దీంట్లో అప్డేట్ లేదట రోడ్డుకి. చూడండి ఎంత హైట్ వేసిర్రు. హైట్ చాలా హైట్, మంచి. అంటే ఇంకా గతంలో తర్వాత ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా వరదలు గిరదలు వచ్చిన ఊర్లు కాబట్టి, అంటే రోడ్ల మీద నుంచి నీళ్లు పొంగకుండా ఉండేది, అందుకు బాగా హైట్ కూడా వేస్తున్నారు చాలా చోట్ల. మంచి గుడ్ సైన్ అది. ఇదంతా చేసిన పనులు బాగానే జరుగుతున్నాయి స్పీడ్ గా. ఇక్కడ అంతా కూడా మరి అంటే వెంచర్లు అనుకుంటా, చాలా నీట్ గా, అంటే ఒక ప్రశాంతత, పొల్యూషన్ లేని ఇది కనిపిస్తా ఉంది. చూడండి ఆ బర్రెలు ఎంత హాయిగా అక్కడ. అబ్బా బాగుంది లొకేషన్ అయితే. పనులు అయితే ఆడదాకా జరిగినాయి. పనులు జరిగినాయి. ఇగో ఆల్రెడీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చూడండి రోడ్డు వేసారు ఇక్కడ. ఆల్రెడీ ఉన్నది అయితే ఇక్కడ దాకా వేస్తారు. ఇగో సన్నటి రోడ్డు ఇది, వెడల్పు రోడ్డు. అంటే ఇక్కడ వరకు రోడ్డు ఉంది, ఇక ఇక్కడ వరకు వేయాలి అంతే. ఆక్టోపస్ వాళ్ళ మన ఎన్ఎస్జి కమాండ్ వాళ్ళు దాటేసి రోడ్ వేస్తే, దాటేసి కొంచెం దూరం వరకు రోడ్ వేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా. ఇంకా చూద్దాము. ఇగో సన్నటి రోడ్డు, మీకు డిఫరెన్స్ ఈజీగా కనిపించినట్టు కెమెరా పెడతాను చూడండి. ఇగో కనిపిస్తుంది కదా, ఇది సన్నటి రోడ్డు, ఆ పక్కది ఎడల్పు రోడ్డు. చూడండి చాలా క్లియర్ గా తెలుస్తుంది, మధ్యలో సన్నటి రోడ్డు, ఇక్కడ వెడల్పు రోడ్డు. ఇంకా ఇటు నుంచి పోతే చౌటుప్పలు కూడా వస్తుందట. రోడ్ అయితే అంటే ఆ రోడ్ అంతా వేస్తే ఇలా అద్భుతంగా ఉంటది. పోదాం కొంచెం దూరం.
రైట్ పోతున్నాము. నాగనపల్లి వరకు పోయి ఎండ్ చేద్దాం వీడియో. రోడ్ బాగుంది. వస్తుంది. బస్ ఇస్ కమింగ్. ఇగో ఇది బోర్డ్ ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. ఆడదాకా చౌటుప్పల దాకా ఉన్నట్టుంది కానీ మనకి ఇది చాలు. మనకి ఏడికే ఆపే. చూసారు కదా నాగన్పల్లి బోర్డు వచ్చేసింది. ఊర్లో పోదామంటే పోదాం. వద్దు ఆ ముందర పోయి టర్నింగ్ తీసుకో. ఆడదాకా పోయి కొంచెం ఈ టర్న్ తీసుకున్నాక ఎండ్ చేద్దాం. నాగన్పల్లి ఊరికి అయితే వచ్చేసాము. నాగన్పల్లి ఊరికి మిషన్ భగీరథ ట్యాంక్ వెల్కమ్ చెప్పింది మాకు బోర్డుతో పాటు. ఎస్, దిస్ ఈజ్ మిషన్ భగీరథ ట్యాంక్. పక్కనే మంచి పచ్చటి పొలాలు, రోడ్ల మీద ఒడ్లు ఆరబోసిరు. అది విలేజ్ వైబ్ అంటే. చూసారా? వావ్ సూపర్. ఇది ఇటు నుంచి డైరెక్ట్ గా మనకు చౌటుప్పల దాకా వెళ్తాదని టాక్ రోడ్డు. రామోజీ ఫౌండేషన్ తోటి రామోజీ ఫౌండేషన్ తోటి ఇది బస్ స్టాప్ అయితే కట్టియడం జరిగిందంట. నాగన్పల్లి పెద్ద పెద్ద రోడ్లు షేప్ లాభం వేసుకోవడానికి. ఊళ్ళో అట్టనే ఉంటది బాస్. మరి బస్సులు పోవద్దా? పోతాయి. వీటి మీకే పోవచ్చా? పోవు, సైడ్ నుంచి పోతాయి. ఏం కాదు, ఇక్కడ బస్సులు ఎక్కువ రావు కదా. వడ్లు ఆరబోసారు రైతన్నలు. చాలా చోట్ల మనం హైవేల మీద చూస్తాం ఒడ్లు ఆరబోయడం అనేది. కాకపోతే ఇది హైవేల మీద, ఊళ్ళలో రోడ్ల మీద. ఇది బస్సులు ఎక్కే రావు కాబట్టి రోడ్డు విశాలంగా ఉంది కాబట్టి ఒక సైడు వదిలేసిర్రు. వాటి కోసం ఇక్కడ రామోజీ ఫౌండేషన్ అనేది చాలా పనులు, ఇక్కడ రక్షిత తాగునీటి కేంద్రం కూడా ఏర్పాటు చేసింది వాళ్ళది ఇది. సో ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నాగనపల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ఊరి వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఇగో ఈ స్టాట్యూ దగ్గరకు వచ్చిన ఇక్కడికి వచ్చి క్లోజ్ చేస్తున్నా. అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ, బాయ్.